ఈసారి శీతాకాలం గజగజ వణికించనుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలుల గుప్పెట్లో చిక్కుకోనున్నాయి. మధ్య వాయువ్య భారతం, పశ్చిమ తూర్పు భారతంలో కొన్ని రాష్ట్రాలు, దక్షిణాదిలో తెలంగాణ, ఉత్తర కర్ణాటకలో అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 3 నెలల శీతాకాలంలో దేశంలో ఉష్ణోగ్రతలు, వర్షపాతంపై ఐఎండీ నివేదిక విడుదల చేసింది. ఈ 3 నెలల్లో వాయువ్య, మధ్య భారతంతో పాటు తూర్పు, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని, ఈ ప్రాంతాల్లో చలిగాలులు వీచే రోజులు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. మిగిలిన రాష్ట్రాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏపీలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. కాగా డిసెంబర్లో దక్షిణ భారతంతో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఏపీ వరకు చూస్తే ఉత్తర కోస్తాలో సాధారణం కంటే ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను పొగమంచు దుప్పటి కప్పేసింది. వెంకటాపురం, వాజేడు, మంగపేటలో పొగమంచుతో రహదారులపై విజిబిలిటీ తగ్గింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి పెరుగుతుండటంతో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. పొగ మంచుతో రహదారులపై విజిబిలిటీ తగ్గింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉదయం 8 గంటలైనా కూడా పొగమంచు వీడలేని పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులపై కూడా జనసంచారం లేని పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటల వరకే ఎదురుగాలు వీస్తున్నాయి. చలి తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. ఉదయం 9 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితులు మనం చూస్తూ ఉండవచ్చు. ముఖ్యంగా అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లే ప్రజలందరూ కూడా ఉదయం పూట ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు, అదేవిధంగా వాకర్స్ కావచ్చు, వీరందరూ కూడా ఉదయం పూట బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. రహదారులను కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. అటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరొక ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఏజెన్సీ గ్రామాల్లో మంచు తీవ్రంగా కురుస్తూ ఉంది. దీంతో ప్రజలెవరూ కూడా మొత్తం చలిమంటలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. చలి తీవ్రత వల్ల వృద్ధులు ఇబ్బందులు పాలవుతున్నారు, పిల్లలు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. సీజనల్ వ్యాధులు క్రమేణా పెరుగుతున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఉంది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. చలికాలంలో కూడా అదే స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి. రాష్ట్రంలోని కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. మొత్తానికి ఇటు రైతులు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా చేతికొచ్చిన పంటను ఏరుకునే క్రమంలో కూలీలు కూడా ఉదయం పూట చలి తీవ్రతకు బయట రావడం లేదని చెప్పి కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తేమ శాతం పెరుగుతోంది. పత్తి రైతులు మాత్రం పత్తి రైతులకు మరోసారి కూడా చలి వల్ల ఇబ్బంది వస్తుంది. మంచు కురుస్తున్న నేపథ్యంలో తేమ శాతం పెరుగుతూ ఉంది. దీంతో ఏదైతే గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పి వాళ్ళందరూ ఆందోళనకు గురవుతున్నారు. మొత్తానికి కూడా చలి తీవ్రతతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అయితే ప్రస్తుతం దాదాపు ఇంకో జనవరి మాసం వరకు ఇదే స్థాయిలో చలి ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఈ వినోదవతి, ఉమ్మడి